ఎంజీరావు గారు, ఫైనల్‌గా యుద్ధం ఆగిపోయింది. ఇజ్రాయెల్ గెలిచింది. మరి యుద్ధానంతరం ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? పాకిస్తాన్ అండ్ ఇరాన్ అణ్వాయుధాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ ఏదైనా అటాక్ చేస్తుందంటారా? ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇజ్రాయెల్ చరిత్ర అంటే నిత్య పోరాటం. ఇట్ హ్యాస్ బిన్ ఏ కంటిన్యూయస్ స్ట్రగుల్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. చార్లెస్ డార్విన్ చెప్పినట్టు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండి. ఈ భూమి మీద, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో నువ్వు సర్వైవ్ అవ్వాలంటే నిత్యం పోరాటం చేయాలి. అదే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారన్నమాట, చార్లెస్ డార్విన్ చెప్పినట్టు. ఇజ్రాయెల్ చరిత్ర అంతా అంతేనండి. ఏ దేశ చరిత్ర అయినా అంతే. కానీ ఇజ్రాయెల్ అనేది పుట్టుకతోనే యుద్ధం చేసింది. అది 6 రోజులు, అది పుట్టిన తర్వాత వెంటనే అరబ్ యుద్ధం చేసింది 1948లో. అప్పుడే సృష్టించబడి తర్వాత 1967 ఇలా ఒక 2 డజన్ల యుద్ధాలు చేసింది. కాబట్టి ఈరోజు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగియవచ్చు. కానీ ఇజ్రాయెల్కి ఒకటి తెలుసు, ఇదేదో తాత్కాలిక ముగింప, మళ్ళీ మొదలెడతారు వీళ్ళు ఇస్లామిక్ వరల్డ్లోంచి. అటు హిజ్బుల్లో హౌతీ ఎవడో ఒకటి వచ్చి అటాక్ చేస్తారు, మళ్ళీ యుద్ధం చేయవలసిందే. కాబట్టి యుద్ధ విరమణ అంటే అది ప్రపంచానికి, ఇజ్రాయెల్కి కాదు. ఇజ్రాయెల్ ఇట్స్ ఎ వెల్ నోన్ ఫర్ ఇజ్రాయెల్ అని ప్రతి ఇజ్రాయెల్ పీపుల్కి తెలిసింది. కాబట్టి ఇజ్రాయెల్ ఎలా చూస్తుంటే ఇది ఒక విరమణ, ఇంకో యుద్ధం మొదలెట్టడానికనే చూసుకుంటుంది దాన్ని 1948 నుంచి చూస్తే మనం. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నిత్యం పోరాటం చేస్తూనే ఉంటుంది అది. మరి ఇప్పుడు ఎవరు టార్గెట్ అంటే ఈ 2 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధంలో దాన్ని ఎదుర్కొనే ఒకే ఒక శక్తివంతమైన ఆయుధం న్యూక్లియర్ వెపన్స్. ఇరాన్ దాన్ని సంపాదించలేదు, లిబియాని తీసుకురానివ్వలేదు, సౌదీ అరేబియాకి లేకుండా చేసింది అది. ఇప్పుడు మరి ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో న్యూక్లియర్ పవర్స్ తెచ్చుకునే కెపాసిటీ ఇరాన్కు ఉంది. దాని మీద దృష్టి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇస్లామిక్ బాంబు నా అణ్వాయుధాలు నువ్వు తీసుకొని సౌదీ అరేబియాకి అందరికి రక్షణ ఇస్తాను. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగేటప్పుడు ఇరాన్ మీద నువ్వు అణుబాంబు వేస్తే నేను వస్తా అనుకుంటూ ఒకసారి మాట్లాడింది, మళ్ళీ తర్వాత మాట మార్చింది. ఇప్పుడు సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక డిఫెన్స్ డీల్ కుదుర్చుకుని నా అణ్వాయుధాలు సౌదీ అరేబియా రక్షణ కోసం దిగుతాయని చెప్పింది. 25,000 మంది ఆర్మీని సౌదీ అరేబియా పంపింది. అంటే ఏంటి, ఇప్పుడు ఇజ్రాయెల్కి అతిపెద్ద శత్రువు ఇస్లామిక్ వరల్డ్లో ఎవరు అంటే భారత శత్రువు అయిన పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బాంబులు. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే, ఇస్లామిక్ నాటో ఏర్పడకుండా ఉండాలి అంటే, ఇంకా దానికి తిరుగు లేకుండా ఉండాలంటే ఇస్లామిక్ వరల్డ్లో న్యూక్లియర్ వెపన్స్ అనేవి రాకూడదు. ఎందుకంటే అది ఇన్విన్సిబుల్ వెపన్. కాబట్టి న్యూక్లియర్ బాంబు ఉంటేనే ఇజ్రాయెల్ ఓడిపోతుందండి. కాబట్టి ఇప్పుడు అలాంటిది లేకుండా చేయాలంటే ఏం చేయాలి, పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబుల్ని నిర్వీర్యం చేస్తేనే ఇజ్రాయెల్కి రక్షణ. ఎప్పుడైనా మనం భారతదేశం ఒకసారి శత్రువుని చూసి మళ్ళీ క్షమించేయడం అలవాటు, భారతదేశం క్షమించేస్తుంది. కానీ పృథ్వీరాజ్ చౌహాన్ వెళ్ళి గోరిని 13 సార్లు క్షమించేస్తారు, రాముడు కూడా క్షమించేస్తారు. భారతదేశం అంటేనే క్షమాగుణం. కానీ ఇజ్రాయెల్కి క్షమాగుణం దాని చరిత్రలో లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఒక్కసారి శత్రువు అని ఊహించినది వేసేస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి శత్రువు ఎవరంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్. తర్వాత ఇరాన్ అణుపరీక్షలు చేయబోతుంది అనేది కూడా దానికి తెలుసు. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ సంపాదించుకోకుండా ఉండడానికి అనేది దృష్టి పెడుతుంది. ఆల్రెడీ ఇస్లామిక్ బాంబుగా అభివర్ణించబడుతున్న పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మీద ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్, భారత శత్రువు అయిన పాకిస్తాన్ ఇటు ఇజ్రాయెల్కి శత్రువు. అంటే ఇండియా ఇజ్రాయెలు అంటే మొసాదులు సహకరించుకుని పాకిస్తాన్ అణ్వాయుధాల భారతం పాడుతుంది. ఇది ఇజ్రాయెల్ యొక్క ప్రైమరీ టార్గెట్ ఇప్పటి నుంచి. అది ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ది ఫిట్టెస్ట్ అనమాట. ఇప్పుడు దాన్ని సర్వైవల్ అస్తిత్వం నిలుపుకోవాలంటే ఇస్లామిక్ బాంబు ఉండకూడదు పాకిస్తాన్. కాబట్టి ఈరోజు భారతదేశానికి యాడెడ్ అడ్వాంటేజ్, ఇజ్రాయెల్ ఊరుకోదు. భారతదేశం పాకిస్తాన్ క్షమించిన పాకిస్తాన్ మాత్రం ఇజ్రాయెల్ క్షమించదు దాని అణుబాంబుని.